మన టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్లోకి రీఎంట్రీ అవ్వబోతున్నాడు. జనవరి 20th నుండి రీస్టార్ట్ కాకపోతున్న రంజీ ట్రోఫీ నెక్స్ట్ రౌండ్లో అతను పార్టిసిపేట్ చేయబోతున్నాడని చెప్పి కన్ఫర్మ్ చేశాడు. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్ అనౌన్స్మెంట్లో రోహిత్ శర్మని దీని గురించి అడిగారు అండ్ అతనైతే కన్ఫర్మ్ చేసేశాడు. ముంబై టీం తరపున నెక్స్ట్ వీక్ రంజీ గేమ్ ఆడతానని చెప్పి ప్రకటించాడు. ఇదైతే నిజంగా మన టీమిండియాకు చాలా శుభసూచకం. మేలీ రోహిత్ శర్మ డొమెస్టిక్ క్రికెట్ ఆడి చాలా కాలం అయిపోతుంది. ఐ థింక్ చివరిగా 2016 సంవత్సరంలో డొమెస్టిక్ మ్యాచ్ ఆడాడు అనుకుంటా. దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్ళీ మన హిట్ మ్యాన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడబోతున్నాడు. ఎస్పెషలీ రీసెంట్గా టెస్ట్ ఫార్మాట్లో అతని ఫామ్ అస్సలు బాగోలేదు. చివరి 15 ఇన్నింగ్స్లో చూసుకుంటే అతని యావరేజ్ కేవలం 10గా మాత్రమే ఉంది. రెడ్ బాల్ ఫార్మాట్లో తన ఫామ్ పూర్గా ఉందని చెప్పి రోహిత్ శర్మ మళ్ళీ డొమెస్టిక్ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇన్ఫాక్ట్ రోహిత్ శర్మతో పాటు ముంబై టీంలో జైస్వాల్ కూడా ఆడబోతున్నాడు. వాళ్ళైతే జనవరి 23వ తేదీ నుండి బీకేసీ గ్రౌండ్ వేదికగా జమ్మూ కాశ్మీర్తో రంజీ గేమ్ ఆడబోతున్నారు. అంటే ఈ రంజీ మ్యాచెస్ని అయితే మీరు స్టార్ స్పోర్ట్స్ మరియు హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. ఇక రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, శుభ్మన్ గిల్ మరియు జడేజా వీళ్ళ ముగ్గురు కూడా రంజీలు ఆడుతున్నట్టు కన్ఫర్మ్ చేసేశారు. ఢిల్లీ టీం తరపున రిషబ్ పంత్, పంజాబ్ టీం తరపున శుభ్మన్ గిల్, అలాగే సౌరాష్ట్ర టీం తరపున జడేజా వీళ్ళ ముగ్గురు కూడా జనవరి 23వ తేదీ నుండి రంజీ మ్యాచ్లు ఆడబోతున్నారు. అయితే విరాట్ కోహ్లీ మరియు కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరైతే ఇంజరీస్ కారణంగా రంజీ మ్యాచ్ ఆడాలనుకోవట్లేదంట. బార్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత విరాట్ కోహ్లీ నెక్ పెయిన్తో బాధపడుతున్నాడంట. ఇన్ఫాక్ట్ బీజీ టవకన్ ఒక ఇంజెక్షన్ కూడా చేయించుకున్నాడంట. దీనివల్ల అతను డొమెస్టిక్ క్రికెట్ ఆడలేనని చెప్పి కన్ఫర్మ్ చేశాడంట. అండ్ ఆల్సో కేఎల్ రాహుల్కు చూసుకుంటే ఎల్బో ఇంజరీ ఉందంట. ఇద్దరైతే ఇంజరీస్ కారణంగా డొమెస్టిక్ మ్యాచ్లు ఆడబోవట్లేదు. మేలీ విరాట్ కోహ్లీ 13 ఏళ్ల తర్వాత డొమెస్టిక్ క్రికెట్ ఆడతారని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అతనైతే మెడ నొప్పి వచ్చిందని చెప్పి తప్పుకుంటున్నాడు. దీనిపై అయితే కొంతవరకు విమర్శలు వస్తున్నాయి. ఫిట్నెస్కు మారుపేరుగా ఉండే కోహ్లీకి ఇంజరీ ఏంటని చెప్పి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. ఇద్దరైతే జనవరి 20th స్టార్ట్ కాబోయే రంజీ మ్యాచెస్లో ఆడబోవట్లేదు. బట్ వీళ్ళకి మరో ఛాన్స్ ఉంది. మళ్ళీ జనవరి 30 నుండి ఇంకో రౌండ్ స్టార్ట్ అవుతుంది. అప్పటికి ఇంకా ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ స్టార్ట్ అయింది, ఇంకా టైం ఉంటుంది. ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ఫిబ్రవరి 6వ తేదీన స్టార్ట్ అవుతుంది. బట్ ఈ రంజీ ట్రోఫీలో సెకండ్ మ్యాచెస్ చూసుకుంటే జనవరి 30 నుండి ఫిబ్రవరి 2 వరకే జరుగుతాయి. అప్పటికైనా వీళ్ళిద్దరు కోలుకొని డొమెస్టిక్ క్రికెట్ ఆడితే బాగుంటుంది. ఎస్పెషల్లీ విరాట్ కోహ్లీ టెస్ట్ ఫార్మాట్లో చాలా తడబడుతున్నాడు కాబట్టి అతనైతే ఖచ్చితంగా ఆడాలి. ఎందుకంటే ఇది మిస్ అయితే మళ్ళీ రెడ్ బాల్ గేమ్ ఆడేందుకు ఉండదు. ఇంకా డైరెక్ట్గా ఇంగ్లాండ్తో సిరీసే. లేదు మధ్యలో ఏమైనా రెడ్ బాల్తో గేమ్స్ ఆడాలనుకుంటే ఐపీఎల్ మానేసి కౌంటీ క్రికెట్ ఆడాలి. ఇది కుదరని పని కాబట్టి జనవరి 30 నుండి స్టార్ట్ కాబోయే 2 మ్యాచ్లు అయినా సరే విరాట్ కోహ్లీ ఆడాలని కోరుకుందాం. చూడాలి మరి కోహ్లీ మరియు రాహుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో.